on Potter governor. Okay, just I will recall those concepts which were covered in the previous class. What is the problem with what governor? ఎవరన్నా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ వాట్ గవర్నర్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ వాట్ గవర్నర్? ఓకే, మోర్ మాస్ ని రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఓకే, ద ప్రాబ్లమ్ విత్ ది వాట్ గవర్నర్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ ఎట్ హై స్పీడ్స్. సో హై స్పీడ్స్ దగ్గర మనకి ఫాస్ట్గా అది మూవ్ అవ్వలేదు. వాట్ గవర్నర్ అనేది స్లీవ్ని ఫాస్ట్గా మూవ్ చేయలేదు. ఇండైరెక్ట్గా స్లీవ్ యొక్క మూవ్మెంట్ బేస్ చేసుకునే కదా ఫ్యూయల్ సప్లై అనేది ఉంటుంది. హై స్పీడ్స్ దగ్గర ఒక టేబుల్ డ్రా చేశాను. టేబుల్ డ్రా చేసి చెప్పాను నేను, మీరు తక్కువ స్పీడ్స్ దగ్గర స్లీవ్ బాగానే మూవ్ అవుతుంది, కానీ ఎక్కువ స్పీడ్స్ దగ్గర అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. సో అది డిసడ్వాంటేజే కదా. సో వాట్ గవర్నర్ ఈజ్ ఇన్సెన్సిటివ్ ఎట్ హై స్పీడ్స్. ద ప్రాబ్లమ్, that is a disadvantage of that watt governor. So to overcome that, we come up with another governor that is known as Potter governor. So Potter governor lo entante, if the sleeve of a watt governor, so manaki sleeve of a watt governor అనేది ఒకవేళ హెవీ మాస్ తో లోడ్ చేస్తే దాన్ని మనం పాటర్ గవర్నర్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ పాటర్ గవర్నర్. సో ద పార్ట్స్ ఆఫ్ దిస్ గవర్నర్ ఆర్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇదేమో అప్పర్ ఆర్మ్స్ అంటారు. ఈ అప్పర్ ఆర్మ్స్ని, ఇదేమో మొత్తం ఒక వెర్టికల్గా ఉంది కదా, ఇదేమో స్పిండిల్. సో ఈ స్పిండిల్కి అప్పర్ ఆర్మ్స్ని ఏం చేశారు, ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఈ అప్పర్ ఆర్మ్స్ చివరిలో ఫ్లై బాల్స్ ఉంటాయి. సో ఈ ఫ్లై బాల్స్కి మళ్ళీ లోవర్ లింక్స్ని అటాచ్ చేస్తారు. లోవర్ లింక్స్ మళ్ళీ ఏం చేస్తారంటే ఒక స్లీవ్కి ఫిక్స్ చేస్తారు. సో ఇది అరేంజ్మెంట్ ఆఫ్ పాటర్ గవర్నర్. సో ఇక్కడ హెవీ మాస్ అంటే ఇది. సో స్లీవ్ మీద ఏం చేశారు, ఒక హెవీ మాస్ని లోడ్ చేశారు. సో ఇది పాటర్ గవర్నర్. సో మనం వాట్ గవర్నర్ అనాలిసిస్ చేసినప్పుడు మనం ఏం చేసాము, స్లీవ్ మాస్ నెగ్లిజిబుల్ అని తీసుకున్నాం. అక్కడ పెద్దగా ఏం మాస్ లేదు. ఇక్కడ అంటే హెవీ మాస్ ఉంది, కానీ అక్కడ లేదు అసలు. సో అందుకు స్లీవ్ మాస్ నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా హెవీ మాస్ ఉంది కాబట్టి వైల్ డూయింగ్ అవర్ అనాలిసిస్ వీ మస్ట్ ఆల్సో కన్సిడర్ ద వెయిట్ ఆఫ్ దిస్ హెవీ మాస్. హెవీ మాస్ యొక్క వెయిట్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా నెగ్లెక్ట్ చేసాం. అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద స్పిండిల్ అండ్ దిస్ స్లీవ్. సో స్లీవ్ అండ్ ఈ స్పిండిల్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ అక్కడ నెగ్లెక్ట్ చేసాం వాట్ గవర్నర్ లో. బట్ ఇట్ మస్ట్ బి కన్సిడర్డ్ ఇన్ పాటర్ గవర్నర్. నెక్స్ట్ ఈ అనాలిసిస్ చేయడానికి ఓకే, సో అసలు స్లీవ్ ఉంది కదా, ఇక్కడ బీసీ అనేది మనకి స్లీవ్. ఈ బీసీ స్లీవ్ దగ్గర ఉండే నెట్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ అనాలిసిస్ చేయడానికి సెట్ అండ్ టైమ్స్ డిఫైన్ చేయాలి. సో క్యాపిటల్ ఎం. సో హెవీగా లోడ్ చేసిన మాస్ ఉంది కదా మనకి స్లీవ్ దగ్గర, అది క్యాపిటల్ ఎం. సో మాస్ ఆఫ్ ద స్లీవ్ క్యాపిటల్ ఎం. నెక్స్ట్ స్మాల్ ఎం. సో స్మాల్ ఎం అంటే ఫ్లైబాల్ మాస్. స్మాల్ ఎం అంటే ఫ్లైబాల్ మాస్. అలాగే ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ బిట్వీన్ స్లీవ్ అండ్ స్పిండిల్. సో స్లీవ్కి అండ్ స్పిండిల్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంతంటే స్మాల్ ఎఫ్. సో నెక్స్ట్ ఇఫ్ స్లీవ్ మూవ్స్ అప్వర్డ్, ఒకవేళ స్లీవ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది స్లీవ్ దగ్గర, బీసీ దగ్గర ఉండే నెట్ ఫోర్స్ ఎంత. సో అసలు స్లీవ్ మీద ఉండే ఫోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ, ఒకటేమో వెయిట్ ఆఫ్ ద స్లీవ్, అది ఎంత ఉంటుంది. ఇక్కడేమో క్యాపిటల్ ఎం కదా, వెయిట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద స్లీవ్ క్యాపిటల్ ఎం. సో వెయిట్ అంటే క్యాపిటల్ ఎం ఇంటూ జీ. సో దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద స్లీవ్. దాంతోపాటు ఇంకేం ఫోర్స్లు ఉన్నాయి. సో మేబీ ఇది స్లీవ్ ఎలా మూవ్ అవుతుంది, అప్వర్డ్ మూవ్ అవుతుంది. స్లీవ్ అప్వర్డ్ మూవ్ అయిందంటే ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి డౌన్వర్డ్స్. సో వెయిట్ డౌన్వర్డ్ ఉంటుంది, అలాగే స్లీవ్ అప్వర్డ్ మూవ్ అయినప్పుడు ఫ్రిక్షన్ కూడా డౌన్వర్డ్ ఉంటుంది. రెండు ఫోర్స్ ఉన్నాయి, వెయిట్ ఒకటి, ఫ్రిక్షన్ ఒకటి. సో రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎప్పుడు స్లీవ్ మూవ్స్ అప్వర్డ్, స్లీవ్ ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయితే ఫ్రిక్షన్ డౌన్వర్డ్, వెయిట్ కూడా డౌన్వర్డ్. సో మనకి అప్పుడు నెట్ ఫోర్స్ అంటే ఎంత అవుతుంది స్లీవ్ దగ్గర, సమ్మేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అట్ ద స్లీవ్. సో క్యాపిటల్ ఎంజీ ప్లస్ సిఎఫ్. సో నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి, ఇఫ్ స్పీడ్ డిక్రీజ్ అయింది, అప్పుడు స్లీవ్ ఎలా మూవ్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది.
స్లీవ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, అప్వర్డ్ ఉంటుంది. సో మూమెంట్కి ఆపోజిట్ ఉంటుంది కదా, సో అప్వర్డ్ ఉంటుంది. సో అప్పుడు వెయిట్ ఏమో డౌన్వర్డ్ ఉంది, ఫ్రిక్షన్ ఏమో అప్వర్డ్ ఉంది. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ అంటే ఎంత అవుతుంది, క్యాపిటల్ ఎంజీ మైనస్ ఎఫ్ ఈజ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్. సో ఇప్పుడు స్లీవ్ అప్వర్డ్ కానీ స్లీవ్ డౌన్వర్డ్ కానీ మూవ్ అవుతున్నప్పుడు రెండు ఫోర్స్లు ఉన్నాయి, ఒకటేమో క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్, ఇంకోటేమో ఎంజీ మైనస్ ఎఫ్. ఈ రెండాటిని కంబైన్ చేసి మనం ఎలా రాస్తాం, ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఈజ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ మీద ఉన్న నెట్ ఫోర్స్ అది. సో డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్లీవ్ మూవ్మెంట్. స్లీవ్ అనేది ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయితే ఎంజీ ప్లస్ ఎఫ్, ఒకవేళ డౌన్వర్డ్ మూవ్ అయితే ఎంజీ మైనస్ ఎఫ్. సో ఇది జనరల్గా ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ కింద రాసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ అనాలిసిస్ ఆఫ్ పోర్టర్ గవర్నర్ యొక్క ఫార్ములా డిరైవ్ చేయడానికి ఒక ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది మనం లొకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక మీకు ఐ మీన్ జస్ట్ రీకాల్ ఇదంతే. ఒక స్లైడర్ అనేది ఒక ఫిక్స్డ్ లింక్ మీద స్లైడ్ అవుతుంది. సో సపోజ్ రైట్ సైడ్ అది మూవ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్లైడర్ మీద ఉన్న ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేయండి. సో పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సో స్లైడర్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి పాయింట్ ఏ అండ్ పాయింట్ బి యొక్క వెలాసిటీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. సో సేమ్ వెలాసిటీస్ 2 పాయింట్స్గా ఉంటాయి. సో ఈ 2 వెలాసిటీ వెక్టర్స్కి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం. సో బి అనే ఈ వెలాసిటీ వెక్టర్కి పర్పెండిక్యులర్ లైన్ ఇది, అలాగే ఈ వెలాసిటీ వెక్టర్ విఏ ఉంది కదా, దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఇది. సో ఈ రెండు కూడా ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏంటంటే instantaneous center. So those two lines will meet at infinity point. సో ఆ ఇన్స్టాంటేనియస్ అంటే ఎక్కడ ఉన్నట్టు, ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టు. సో అంటే ఒక లింక్ దగ్గర ఉండే ఇన్స్టాంటేనియస్ సెంటర్ కావాలి అంటే ఆ లింక్ మీద ఉన్న 2 పాయింట్స్ని సెలెక్ట్ చేయాలి. ఆ 2 పాయింట్స్ యొక్క వెలాసిటీ వెక్టర్స్ చూడాలి ఎలా ఉన్నాయో. ఆ 2 వెలాసిటీ వెక్టర్స్కి 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయాలి. సో 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం ఏం చేసామంటే ఫస్ట్ అప్పుడు చెప్పాం కదా. సో స్లీవ్ మీద ఉన్న పాయింట్ ఏంటి, బి అనే పాయింట్ స్లీవ్ మీద ఉన్నాం, బీసీ అనే స్లీవ్ కదా. సో బి అనే పాయింట్ స్లీవ్ మీద ఉందంటే అది అప్వర్డ్ మూవ్ అవుతుంది, లేదంటే డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయింది, సో అప్వర్డ్ మూవ్ అయినప్పుడు వీబీ వెక్టర్ ఇలా పైకి ఉంటుంది. ఒకవేళ డౌన్వర్డ్ మూవ్ అయితే వీబీ వెక్టర్ కిందకు ఉంటుంది. సో అప్పుడు ఈ 2 వీబీ వెక్టర్స్ 2 వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఈ పాయింట్ బి దగ్గర ఈ 2 వెక్టర్స్కి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏది, ఒక హారిజాంటల్ లైన్. సో ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ ఓ ఉంది కదా. సో ఈ పాయింట్ ఏ అనేది సో ఓఏ లింక్లో ఉంది. సో ఇది ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ ఏ అనే పాయింట్ ఏమవుతుంది, ఆసిలేట్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మాట్లాడాము అంటే ఈ కర్వ్ అనేది వీ కెన్ అప్రాక్సిమేట్ దిస్ కర్వ్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్. సో అంటే ఇండైరెక్ట్గా వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ అంటే ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ఏఓ ఉంటుంది. సో విఏ వెక్టర్ ఎలా ఉంటుంది, సో ఈ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదంటే దానికి ఆపోజిట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ 2 లైన్స్కి ఆపోజిట్ పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏది, ఈ ఓఏని ఎక్స్టెండ్ చేస్తే ఈ విఏకి ఈ 2 విఏ వెక్టర్స్కి పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. సో ఈ 2 అప్పుడు ఓఏని ఎక్స్టెండ్ చేసాము, అలాగే ఈ హారిజాంటల్ లైన్ ఎక్స్టెండ్ చేసాం. ఈ 2 ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉన్నట్టు. అది ఇక్కడ వరకు కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇన్స్టాంటేనియస్ సెంటర్ లొకేట్ చేయాలంటే 2 పాయింట్స్ లొకేట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏబి లింక్ యొక్క ఓకే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు వీబీ వెక్టర్ ఎలా ఉంటుంది, అలాగే డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది వీబీ వెక్టర్స్. మనం ఏం చేస్తున్నామంటే ఏబీ లింక్ ఉంది కదా, దానికి ఒక ఇన్స్టాంటేనియస్ సెంటర్ కనుక్కుంటున్నాం. సో ఏబీ లింక్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ కావాలి అంటే 2 పాయింట్స్ తీసుకోవాలి ఆ లింక్ మీద. ఒకటేమో పాయింట్ ఏ తీసుకుంటున్నాను, నెక్స్ట్ పాయింట్ బి తీసుకుంటాను. సో బి పాయింట్ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది, ఎయిదర్ ఈ బి అనే పాయింట్ స్లీవ్ మీద ఉంది,
స్లీవ్ మీద ఉందంటే ఎయిదర్ ఇట్ విల్ మూవ్ అప్వర్డ్ ఆర్ ఎయిదర్ ఇట్ విల్ మూవ్ డౌన్వర్డ్. సో వెలాసిటీ వెక్టర్స్ అనేవి అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఉంటాయి పాయింట్ బి దగ్గర. సో దీనికి పెర్పెండిక్యులర్ లైన్ అంటే ఏమవుతుంది, ఈ లైన్ అనేది విబి వెక్టర్ యొక్క పెర్పెండిక్యులర్ లైన్. ఒక లైన్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి, పాయింట్ ఏ కూడా కావాలి కదా. పాయింట్ ఏ అనేది ఎక్కడ ఉంటుంది, ఏబీలో ఉంది. ఏబీ లింక్ మీద ఏ పాయింట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఓఏ లింక్లో కూడా మనకి పాయింట్ ఏ అనేది ఉంది. సో ఏ ఈజ్ ఆన్ ఓఏ లింక్ అంటే ఇప్పుడు ఈ వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంటుంది, యాజ్ ద పాయింట్ ఏ ఈజ్ ఆసిలేటింగ్ అబౌట్ ద పాయింట్ ఓ. సో మనకి విఏఓ కావాలంటే ఓఏకి పర్పెండిక్యులర్ లైన్. సో ఇది విఏ వెక్టర్ అవుతుంది, ఇది కూడా విఏ వెక్టర్ అవుతుంది. సో ఇప్పుడు దీని పర్పెండిక్యులర్ లైన్ అంటే, సో ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees. సో ఇప్పుడు మళ్ళీ దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం అంతే కదా. సో ఇప్పుడు 2 పాయింట్స్ సెలెక్ట్ చేసి 2 వెలాసిటీ వెక్టర్స్కి 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ ఏంటి, పాయింట్ ఐ. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఈ పాయింట్ ఐ దగ్గర మనం మూమెంట్స్ కనుక్కుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్. సో నేను మొత్తం ఎంటైర్ గవర్నర్ తీసుకోవట్లేదు, నేను ఓన్లీ లెఫ్ట్ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ట్రెస్ అనాలిసిస్ చెప్పినప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఒక పాయింట్ చెప్తాను. అంటే ఇప్పుడు కంప్లీట్ ట్రెస్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఎవ్రీ మెంబర్ ఆర్ ఎవ్రీ జాయింట్ ఆర్ హాఫ్ ఆఫ్ ద ట్రెస్ ఈజ్ ఆల్సో ఇన్ ఈక్విలిబ్రియం. కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని యొక్క హాఫ్ పార్ట్స్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఆ కన్క్లూజన్ నుంచి గవర్నర్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే లెఫ్ట్ హాఫ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, అలాగే రైట్ హాఫ్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ బేస్ చేసుకుని మనం ఇక్కడ దీని అనాలిసిస్ చేస్తాం. సో కన్సిడరింగ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నర్, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నర్ ఇది. లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వరుసగా పాయింట్స్ రాద్దాము. ఓకే, మనం ఏబీ లింక్ యొక్క ఈక్విలిబ్రియం తీసుకోవాలనుకుంటున్నాం. సో లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నర్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఈ లెఫ్ట్ హాఫ్లో ఏముంది, ఏబీ లింక్ ఉంది, అది కూడా ఎలా అది కూడా ఈక్విలిబ్రియంలో ఉండాలి. సో యాజ్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ద లింక్ ఏబీ ఈజ్ ఆల్సో ఇన్ ఈక్విలిబ్రియం. ఫర్ ద ఈక్విలిబ్రియం of the link AB. So for the equilibrium of the link AB. సో ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఒక లింక్ గురించి మాట్లాడుతున్నామంటే, సో మనకి ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి కొన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఒకటి ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మూమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈస్ 0. సో ఇక్కడ తీసుకునే ఆర్బిటరీ పాయింట్ ఏంటంటే ఇలా ఒకవేళ ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ లింక్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో ఇక్కడ తీసుకునే ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ని నేను సమ్అప్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఐ. సో ఇక్కడ ఈ ఇన్స్టాంటేనియస్ సెంటర్ విత్ రెస్పెక్ట్ టు ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం డెరైవ్ చేయాల్సిన ఫార్ములా అనేది విత్ రెస్పెక్ట్ టు ఇన్స్టాంటేనియస్ సెంటర్ తీసుకున్నప్పుడు వస్తుంది. సో మీ విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు కదా. ఈక్విలిబ్రియం ఆఫ్ లింక్ చెప్తున్నాను అంటే మనం మొమెంట్స్ అనేది అబౌట్ ఎనీ పాయింట్ మనం తీసుకోవచ్చు. సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ 0 అయితే అది ఈక్విలిబ్రియంలో ఉందని చెప్తాం ఆ లింక్ అనేది. ఇది నేను ఇక్కడ తీసుకునే పాయింట్ ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ అబౌట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్, ఏబి యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ దగ్గర మనం తీసుకుంటున్నాం.
ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇంకా అనాలిసిస్ అనేది మనకి కంప్లీట్గా ఒక ఫార్ములా డెరైవ్ చేయాలి. ఆ ఫార్ములా రావాలంటే విత్ రెస్పెక్ట్ ఇన్స్టాంట్ సెంటర్ తీసుకోవాలి. వాళ్ళు మొత్తం అన్ని అప్రోచెస్ ఫైండ్ అవుట్ చేసి విత్ రెస్పెక్ట్ ఇన్స్టాంట్ సెంటర్ తీసుకున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఫార్ములా డెరైవ్ చేశారు. సో నేను డైరెక్ట్గా ఇన్స్టాంట్ సెంటర్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఐ మీన్ మనకి ఫార్ములా దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఈ ఇన్స్టాంట్ సెంటర్ బేస్ చేసుకుని మొమెంట్స్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకు వస్తుంది. ఇది ఆల్రెడీ మనకి లిటరేచర్లో ఉన్నదాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. కొత్తగా మనం ఏం డెరైవ్ చేయట్లేదు. ఓకేనా? లిటరేచర్లో ఉన్న పాయింట్ నేను చెప్తున్నాను ఇక్కడ. సో సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ 0 అండ్ దట్ ఆర్బిటరీ పాయింట్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఐఏబి. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏమున్నాయంటే, సో ఏబి దగ్గర ఉన్న ఫోర్సెస్ పాయింట్ ఏ దగ్గర ఒక ఫోర్స్ ఉంది. ఏంటది? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ అవర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉంటాయి ఇక్కడ. ఒకటేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏముంది? సో ఇక్కడ మాస్ ఆఫ్ ద బాల్ అని చెప్పాను కదా, స్మాల్ ఎమ్ అని చెప్పి. దానికి వెయిట్ ఉంటుంది కదా. సో ఒకటేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది ఏబి మీద. నెక్స్ట్ ఏంటి? వెయిట్ ఆఫ్ ద బాల్. దీని యొక్క బాల్ యొక్క మాస్ ఎంత ఇచ్చాము? స్మాల్ ఎమ్ అని ఇచ్చాను. అంటే వెయిట్ ఎంత అవుతుంది? స్మాల్ ఎమ్ ఇంటూ జీ. ఇది ఇంకొక ఫోర్స్. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏముంది? ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2. ఎందుకు ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 వచ్చింది? ఓన్లీ లెఫ్ట్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాం కదా. ఓన్లీ మనం సెలెక్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ హాఫ్ మాత్రమే. సో లెఫ్ట్ హాఫ్ మీద ఉన్న వెయిట్ ఎంత అవుతుంది? వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఎంజీ బై 2 అవుతుంది. సో ఓన్లీ లెఫ్ట్ ఫ్రిక్షన్ కూడా హాఫ్ అవుతుంది. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్, సో ఎంజీ బై 2 ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2. సో ఓకే, దిస్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్. స్లీవ్ మీద ఉన్న ఫోర్స్ నెట్ ఫోర్స్ ఎంత? ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2. అందుకు డివైడెడ్ బై 2 చేసాం, ఎందుకంటే ఓన్లీ ఒక హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాం. అందుకు ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 రాసాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఏ మొమెంట్ ఇస్తుంది? అబౌట్ పాయింట్ ఐ. సో ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ కన్సిడర్ చేసుకోండి. ఈ ఐకి ఏకి మధ్య ఒక లింక్ కన్సిడర్ చేయండి. ఈ పాయింట్ దగ్గర సమ్ ఫోర్స్ అప్లై చేయండి. ఇది ఎలా మూవ్ అవుతుంది? ఎలా రొటేట్ అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ కదా ఇది. సో అంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది. యాంటీ క్లాక్ వైజ్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏంటి? సెకండ్ ఫోర్స్ స్మాల్ ఎమ్ ఇంటూ జీ. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. నెక్స్ట్ ది వెయిట్ ఆఫ్ ద బాల్ స్మాల్ ఎమ్ ఇంటూ జీ ఉంది సెకండ్ ఫోర్స్. సో దీనివల్ల వచ్చే మూమెంట్ ఎలా ఉంటుంది? పాయింట్ ఎక్కడ ఉంది? ఈ ఐ అనే పాయింట్. ఈ ఫోర్స్ వల్ల ఎలా రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ మొత్తం. మీరు ఒకవేళ ఈ పాయింట్ని ఒకవేళ ఇక్కడ ఫోర్స్ ఇలా అప్లై చేశారు, ఇది మొత్తం బాడీ మొత్తం ఎలా రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటుంది. సో వెయిట్ ఆఫ్ ద బాల్ వల్ల ఇన్స్టాంటేనియస్ సెంటర్ దగ్గర వచ్చేది ఏంటి? క్లాక్ వైజ్ మూమెంట్. నెక్స్ట్ అది ఇంకొక ఫోర్స్ ఏముంది? థర్డ్ ఫోర్స్ ఈ ఫోర్స్ ఉంది కదా, ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 వల్ల వచ్చే ఫోర్స్ ఏంటి? ఏ మూమెంట్ వస్తుంది? ఇది కదా. సో ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, అప్పుడు పాయింట్ ఈ మొత్తం లింక్ ఎలా రొటేట్ అవుతున్నట్టు? క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు. ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవి ఫోర్సెస్. మనకి మూమెంట్స్ కావాలి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయాల్సి ఉంటుంది. సో మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి? సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ద ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0
సో ఆల్రెడీ వీ హ్యావ్ 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఒకటేమో సెంట్రిఫికల్ ఫోర్స్, ఒకటి వెయిట్ ఆఫ్ ద బాల్, నెక్స్ట్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్. సో ఈ 3 ఫోర్సెస్ వల్ల వచ్చిన మూమెంట్ అనేది 0 అవ్వాలి. ఎందుకంటే ఏబి మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఏది? ఇది లైన్ ఆఫ్ యాక్షన్. సో ఆ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి పాయింట్ ఐకి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది. ఈ డిస్టెన్స్ ఎంత? ఏ. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఏం తీసుకుంటాం మనం? ప్లస్ తీసుకుంటాం కదా. సో ఫోర్స్ ఈజ్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ప్లస్ తీసుకుంటున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత? ఏ. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ. అదొక ఫోర్స్ యొక్క మూమెంట్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 ఫోర్స్లు ఉన్నాయి. ఒకటేమో ఎంజీ. సో ఎంజీ వల్ల ఏ మూమెంట్ వస్తుంది? క్లాక్ వైజ్ కదా, క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో క్లాక్ వైజ్ మూమెంట్ ఈజ్ నెగిటివ్. మనకి అదున్న కన్వెన్షన్ ప్రకారం, మూమెంట్ కన్వెన్షన్ ప్రకారం మైనస్ ఎంజీ ఇంటూ ఈ ఫోర్స్కి అండ్ ఈ పాయింట్కి ఉన్న లైన్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏది? సి కదా. ఇది ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏది? ఇదేంటి? సి. సో మైనస్ ఎంజీ ఇంటూ సి. నెక్స్ట్ మళ్ళీ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ F/2 అనే ఫోర్స్ ఉంది ఇక్కడ. ఇది క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. క్లాక్ వైజ్ మూమెంట్ అంటే మైనస్. సో మైనస్ ఫోర్స్ ఏంటి? ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ F/2. ఇది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మూమెంట్ వస్తుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఈ పాయింట్కి ఉన్నది ఏంటి? ఇది మొత్తం కదా. ఇది మొత్తం ఏమవుతుంది? సి ప్లస్ బి. అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద equation. We will need to simplify this equation. mr omega square a minus mg into c minus mg plus or minus F/2 c plus b equal to 0. దాన్ని కొంచెం మనం రీఅరేంజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan angles కింద రీప్లేస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ది ఏంటంటే m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ ఏమి నెగిటివ్ టర్మ్స్ కదా. సో రైట్ సైడ్ తీసుకొచ్చండి. ఎంజీ ఇంటూ సి ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ F/2 ఇంటూ సి ప్లస్ బి. సో ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఏ అనేది మల్టిప్లై అవుతుంది. సో రైట్ సైడ్ తీసుకొచ్చండి, డివైడ్ చేస్తుంది. సో m ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ m ఇంటూ జీ, ఫస్ట్ది ఏమో సి బై ఏ ఇదొకటి, ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ F/2 సి బై ఏ ప్లస్ బి బై ఏ. సో మల్టిప్లై అవుతుంది. ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ సి బై ఏ అండ్ బి బై ఏ ఉంది కదా. ఈ సి బై ఏ అండ్ బి బై ఏ వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan angles కింద రీప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ఫ్రమ్ ది కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ నుంచి, కాన్ఫిగరేషన్ ఆఫ్ ద గవర్నర్ నుంచి మనం tan θ అండ్ tan β ఏం రాస్తాం చూడండి. ఇది చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఉంది కదా థీటా. tan θ అంటే ఎంత అవుతుంది? tan θ ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 1. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan θ అంటే థీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ సి, దీనికి థీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ సి, థీటాకి అడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏ. సో tan θ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఫర్ దిస్ θ ఈజ్ సి, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దిస్ ఈజ్ వన్ tan యాంగిల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది తీసుకోండి. దాని పక్కనే ఉన్న ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా? ఇది బీటా యాంగిల్. ఈ బీటాకు ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఈ లెంత్ కదా. ఇది రైట్ యాంగిల్, ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో tan బీటా అంటే tan బీటా ఈజ్ ఆపోజిట్ సైడ్, బీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బి.
నెక్స్ట్ ఎడ్సెంట్గా ఉన్న సైడ్ ఇదే కదా, బీటాకి ఎడ్సెంట్గా ఉన్న సైడ్ ఈ సైడ్ ఇదంతా ఏ. సో tan theta ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అండ్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. అండ్ ఇంకొక రిలేషన్ ఏంటంటే మనం ఆల్రెడీ వాట్ గవర్నర్లో తీసుకున్నాం, అది సేమ్ ఇక్కడ మళ్ళీ యూజ్ చేస్తాము. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan theta అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఈ ఆర్, హెచ్చిన సైడ్ థీటాకి ఈ హెచ్. tan theta ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై హెచ్. ఇది ఆల్రెడీ మనం వాట్ గవర్లో యూజ్ చేసాం. సో ఈ tan theta అంటే సి బై ఏ ఒకటి వచ్చింది, అలాగే tan theta అంటే ఆర్ బై హెచ్ ఒకటి వచ్చింది, అలాగే tan బీటా అంటే బి బై ఏ వచ్చింది. సో ఈ రిలేషన్స్ అనేవి మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్లో రీప్లేస్ చేస్తాం. ఓకే ఓకే ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఎంజీ ఇంటూ సి బై ఏ అంటే tan theta వచ్చింది కదా, బి బై అంటే tan బీటా వచ్చింది, దాన్ని రీప్లేస్ చేస్తాం. సి బై ఏ అంటే tan theta ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ సి బై ఏ ప్లస్లో tan theta ప్లస్ tan బీటా. సో అది రిలేషను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ సి బై ఏ ప్లేస్లో tan theta రీప్లేస్ చేసాము. నెక్స్ట్ ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ tan theta ప్లస్ tan బీటా. ఇది ఫామ్లో వచ్చింది. దీన్ని మళ్ళీ ఎలా అరేంజ్ చేస్తామంటే టర్మ్స్, ఈ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉన్న టర్మ్స్లో ఇక్కడ tan theta ఉంది, ఇక్కడ tan theta ఉంది. సో tan theta కామన్ తీయండి రెండు టర్మ్స్లో కూడా. tan theta కామన్ తీస్తున్నాము. ఇక్కడ tan theta కామన్ తీస్తున్నాను. సో tan theta కామన్ తీస్తే ఇక్కడ ఎంజీ వస్తుంది, స్మాల్ ఎంజీ. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో tan theta ప్లేస్లో సో ఫస్ట్ ఫోర్స్ రాద్దాము, ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. సో tan theta ఆల్రెడీ బయట కామన్ తీసాం కదా, సో 1 ఉంటుంది, 1 ప్లస్ tan బీటా ఉంది, సో tan బీటా డివైడెడ్ బై tan theta వస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ tan బీటా ఒకటే రావాలి కదా, సో tan theta క్యాన్సిల్ అయిపోతే tan బీటా ఉండిపోతుంది అక్కడ. సో అలాగే కామన్ తీసాము. సో నెక్స్ట్ ఈ tan బీటా బై tan theta వాల్యూ ఉంది కదా, దాన్ని k కింద రీప్లేస్ చేసుకుంటాం. ఇట్స్ సింప్లీ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో దాన్ని రీప్లేస్ చేస్తే మనకి అల్టిమేట్ ఫార్ములా ఏమవుతుంది, సో m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ ఎంజీ ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ 1 ప్లస్ కే. సో మనకి ఆల్రెడీ tan theta అంటే ఏం చెప్పాను, tan theta ఫ్రమ్ వాట్ గవర్నర్లో ఆల్రెడీ యూజ్ చేసాం కదా, tan theta అంటే ఆర్ బై హెచ్ కదా, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై హెచ్. సో ఆర్ బై హెచ్ రీప్లేస్ చేద్దాం ఇక్కడ. సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ tan theta అంటే ఆర్ బై హెచ్ ఇంటూ స్మాల్ ఎంజీ ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ 1 ప్లస్ కే. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఆర్, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక ఆర్ ఉంది. ఈ రెండాటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ ఎంఆర్ ఒమేగా స్క్వేర్లో ఆర్ అండ్ ఈ ఆర్ బై హెచ్లో ఆర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఒమేగా స్క్వేర్ వచ్చింది. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై, ఇక్కడ ఎం మల్టిప్లై చేస్తుంది మాస్ అనేది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది, 1 బై ఎంహెచ్ ఎంజీ ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ 1 ప్లస్ కే. ఇంకొంచెం చేంజ్ మోడిఫై చేయాలి.
ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/mh. సో ఈ రెండు టర్మ్స్లో కూడా 2 కామన్ ఎల్సిఎం తీసుకోండి. 2 mg/1 కదా. సో 2 ఇంటూ 1 2 అవుతుంది. 2mg ప్లస్ 2 ఎలాగ ఉంది కాబట్టి mg ప్లస్ ఆర్ మైనస్ f వస్తుంది ఇంటూ 1 ప్లస్ k. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఒమేగా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ రెవల్యూషన్. ఇది ఒమేగా అంటే రేడియన్స్ పర్ సెకండ్ కదా, ఇది రేడియన్స్ పర్ సెకండ్. నాకు ఆర్పిఎమ్స్లో కావాలి అంటే ఒమేగా ప్లేస్లో ఏం చేస్తాను నేను, 2πn/16 రీప్లేస్ చేస్తాను. 2πn/60 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/mh ఇంటూ 2mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ 1 ప్లస్ k డివైడ్ బై 2. ఇక్కడ నుంచి మనం ఈ రిలేషన్లో ఏం చేస్తామంటే, సో మనకి వాట్ గవర్నర్లో ఎలాగైతే సమ్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h వచ్చిందో, సేమ్ అలాంటి ఫార్ములా రావడం గురించి ఏం చేస్తానంటే, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ని g/z చేస్తాను. g/z అది మన కన్వీనియన్స్ గురించి చేస్తున్నాం అంతే. ఫార్ములా ఇంత పెద్దది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంటూ g/z చేస్తున్నాను. సో g/z చేసిన తర్వాత ఇక్కడ నుంచి సో 2πn/60 స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1/mh. సో మనకి ఫస్ట్లో g ఉంది కదా, ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చేయండి. g సో g/h. సో మనకి ఇక్కడ m ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి g ఉంది, రెండు మల్టిప్లై అవుతాయి కదా. సో 2 ఇంటూ m ఇంటూ z కింద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ f ఇంటూ 1 ప్లస్ k. అల్టిమేట్గా ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది సమ్ ఇక్కడ 2π²/60 స్క్వేర్ ఉంది కదా, సో అది మొత్తం అండ్ g వాల్యూ 9.81 సబ్స్టిట్యూట్ చేస్తే అల్టిమేట్గా మనకు వచ్చే n స్క్వేర్ ఫార్ములా ఏంటంటే n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h. ఇది మామూలుగా వాట్ గవర్నర్లో వచ్చింది కదా, ఇది ఇంటూ సమ్ ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్ ఏంటంటే స్మాల్ 2 ఇంటూ mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ f ఇంటూ 1 ప్లస్ k డివైడెడ్ బై 2mg. సో ఇప్పుడు చూడండి, మనం మొన్న చేసింది వాట్ గవర్నర్లో ఈ ఎన్కి అండ్ ఈ హెచ్కి ఒక రిలేషన్ తీసుకురావాలి. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, n స్క్వేర్ n895/h సమ్ ఇంకొక ఎక్స్ట్రాగా సమ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ పోటర్ గవర్నర్. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h 2mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ f 1 ప్లస్ k. ఓకే, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హైట్ దగ్గర మనకి 2 ఆర్పిఎమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫర్ సేమ్ హైట్ వీఆర్ గెట్టింగ్ 2 ఆర్పిఎమ్స్. ఒకటేమో mg ప్లస్ ఎఫ్ అన్నప్పుడు ఒకటి, అలాగే mg మైనస్ ఎఫ్ అన్నప్పుడు ఇంకొక ఆర్పిఎం వస్తుంది. అసలు ఎందుకు ఇలా 2 ఆర్పిఎమ్స్ అనేవి ఒక హైట్ దగ్గర వస్తుంది? హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద గవర్నర్. హైట్ ఆఫ్ ద గవర్నర్ అంటే ఇలా ఒక స్పిండిల్ యాక్సిస్ ఉంది. సమ్ ఇక్కడ అప్పర్ ఆర్మ్, ఇదేమో బాల్, ఇదేమో లోవర్ లింక్, దీన్ని స్లీవ్కి ఫిక్స్ చేస్తాం. సో హైట్ ఆఫ్ ద గవర్నర్ అంటే మనకి అప్పర్ లింక్స్ ఎక్కడైతే, అప్పర్ ఆర్మ్స్ ఎక్కడైతే మనకి స్పిండిల్ యాక్సిస్ టచ్ అయిందో ఆ పాయింట్ నుంచి ఈ బాల్స్ యొక్క మాస్ సెంటర్స్ యొక్క లైన్, ఇది హైట్ ఆఫ్ ద గవర్నర్ అవుతుంది. సో ఒక హైట్ దగ్గర మనకు 2 ఆర్పిఎమ్స్ వస్తున్నాయి. ఇది చూడండి, ఒకటేమో ప్లస్ ఎఫ్ అన్నప్పుడు ఒక ఆర్పిఎం వస్తుంది, అలాగే ఇంకొకటి మైనస్ ఎఫ్ అన్నప్పుడు ఇంకొక ఆర్పిఎం వస్తుంది. అంటే ఒకటే హైట్ దగ్గర 2 స్పీడ్స్ అనేవి ఉన్నాయి. అంటే సమ్ స్పీడ్ అనేది వేరే అవుతుంది ఒకే హైట్ దగ్గర.
అసలు మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అ గవర్నర్ ఏంటి? టు మెయింటైన్, అంటే మనకి స్పీడ్ చేంజ్ అవుతుందంటే కరస్పాండింగ్గా ఫ్యూయల్ సప్లై ఉండాలి. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్యూయల్ అనేది తగ్గించాలి. అలాగే స్పీడ్ డిక్రీజ్ అవుతుందంటే ఫ్యూయల్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో స్పీడ్ రిక్వైర్మెంట్ బట్టి ఫ్యూయల్ సప్లై అనేది ఉండాలి. కానీ ఇక్కడ స్పీడ్ చేంజ్ అవుతుంది, కానీ హైట్ చేంజ్ అవ్వట్లేదు. హైట్ చేంజ్ అవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్గా స్లీవ్ చేంజ్ అవ్వదు, అంతే కదా. స్లీవ్ అక్కడే ఉంటుంది, కానీ స్పీడ్ ఇక్కడ వేరీ అయిపోతుంది. స్పీడ్ వేరీ అవుతున్నప్పటికీ కూడా ఈ హైట్ చేంజ్ అవ్వట్లేదు, అంటే ఈ స్లీవ్ మూవ్ అవ్వట్లేదు. సో అది డిసడ్వాంటేజే కదా హైట్, ఐ మీన్ పోర్టర్ గవర్నర్లో. సో ఇది ఇక్కడ నుంచి నేను కొన్ని పాయింట్స్ రాస్తాను, ఇదే చాలా ఇంపార్టెంట్. Okay, for the same height of the governor, we are getting two speeds. అంటే ఇప్పుడు మీరు హెచ్ అనేది సంథింగ్ ఏదో సపోజ్ 20 మిల్లీమీటర్స్ అని ఇచ్చాం. సో మీరు 20 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు ఒకటేమో ప్లస్ ఎఫ్ అన్నప్పుడు ఒక N1 వస్తుంది. అలాగే ఒకవేళ సేమ్ 20 దగ్గర ఒకవేళ మైనస్ ఎఫ్ అన్నప్పుడు ఇంకొక N2 వస్తుంది. సో ఒక హైట్ దగ్గర రెండు స్పీడ్స్ వస్తున్నాయి. ఫర్ సేమ్ హైట్ ఆఫ్ ద గవర్నర్, for same height of the governor, we are getting two speeds. Getting two speeds from the above equation. అబోవ్ ఈక్వేషన్ నుంచి మనకి ఒక్క హైట్ దగ్గర రెండు స్పీడ్స్ వస్తున్నాయి. సో ఎందుకు అలా రెండు స్పీడ్స్ వస్తున్నాయి, అది క్వశ్చన్. ఒకే హైట్ దగ్గర ఒకటే స్పీడ్ ఉండాలి కదా, ఒక స్పీడ్ దగ్గర ఒక హైటే ఉండాలి కదా, కానీ ఒక హైట్ దగ్గర రెండు స్పీడ్స్ అనేవి వేరీ అవుతుంది. స్పీడ్స్ వేరీ అవుతున్నప్పటికీ కూడా హైట్ సేమ్ ఉంది. ఎందుకు? దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. సో ఇది జాగ్రత్తగా వినండి, ఈ పాయింటే ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జస్ట్ నార్మల్ డయాగ్రామ్. స్పిన్డిల్ యాక్సెస్ ఇది, ఇదేమో అప్పర్ ఆర్మ్, ఇది ఫ్లై బాల్, ఇదేమో లోవర్ లింక్, ఇదేమో స్లీవ్. ఓకే, సో ఫస్ట్ ఏమైందంటే ఈ దీని యొక్క స్పీడ్ డిక్రీజ్ అయింది. స్పీడ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ స్లీవ్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, అంతే కదా. స్పీడ్ డిక్రీజ్ అయితే స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇలా ఇటు సైడ్ వచ్చిందంటే స్లీవ్ దాంతో లోవర్ ఆర్మ్స్ కిందకి మూవ్ అవుతాయి, సో స్లీవ్ కిందకి మూవ్ అవుతుంది. సో ఈ స్లీవ్ కిందకి మూవ్ అయినప్పుడు ఏమైందంటే స్పీడ్ సడన్గా ఇంక్రీజ్ అయింది.
సో స్పీడ్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ సడన్గా ఇంక్రీజ్ అయింది. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే వెయిట్ స్లీవ్ ఎలా మూవ్ అవ్వాలి? పైకి మూవ్ అవ్వాలి. కానీ స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే స్లీవ్ షుడ్ మూవ్ అప్వర్డ్. అప్వర్డ్ డైరెక్షన్లో స్లీవ్ మూవ్ అవ్వాలి, స్పీడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. కానీ స్లీవ్ పైకి మూవ్ అవడానికి అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఏంటి? సో ఇందాక చెప్పాను కదా నేను, స్లీవ్ పైకి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఉండే రెసిస్టెన్స్ ఏం చెప్పాను? ఓకే, ఇఫ్ స్లీవ్ మూవ్స్ అప్వర్డ్, రెసిస్టెన్స్ ఏంటి? ఎంజీ ప్లస్ ఎఫ్. నెక్స్ట్ స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అయితే అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఏంటి? ఎంజీ మైనస్ ఎఫ్. సో స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే మనకి అక్కడ ఎంత ఫోర్స్ మనం జనరేట్ చేయాలి? ఎంజీ ప్లస్ ఎఫ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయింది. స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవ్వాలి. అప్వర్డ్ మూవ్ అవ్వాలి, ఓకే. కానీ అప్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే అక్కడ సమ్ ఫోర్స్ రెసిస్ట్ చేసేస్తుంది. ఏంటది? వెయిట్ కిందకు ఉంది ఎంజీ, అలాగే ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్గా ఉంది, అంతే కదా? ఎందుకంటే స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవుతుంది. స్లీవ్ అప్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే అక్కడ ఉండే ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏంటి? ఎంజీ ప్లస్ ఎఫ్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ టు అవర్ మోషన్. అంటే మనం స్పీడ్ ఎంతో కొంత ఇంక్రీజ్ అయితే సరిపోదు. స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఇంత ఎంజీ ప్లస్ ఎఫ్ అంత ఫోర్స్ అనేది ఈ స్లీవ్ మీద యాక్ట్ అయ్యేలాగా మనకి అంత స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అప్పటి వరకు కూడా ఏమవుతుంది? స్లీవ్ అక్కడే ఉంటుంది, మూవ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ద సేమ్ హైట్ ఆఫ్ ద గవర్నర్ మనకి ఇనీషియల్గా ఏమైందంటే స్లీవ్ అనేది కిందకి మోయింది. కిందకి మోయిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ వెంటనే స్పీడ్ ఇంక్రీజ్ అయిపోయింది. స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవ్వాలి? ఇందాక కిందకి మూవ్ అయింది కదా, ఇప్పుడు ఏమవ్వాలి? సడన్గా పైకి మూవ్ అవ్వాలి. కానీ ఇలా పైకి మూవ్ అవ్వదు వెంటనే. ఎందుకంటే పైకి మూవ్ అవ్వాలి కానీ పైకి మూవ్ అవ్వదు. ఎందుకంటే సమ్ ఫోర్స్ రెసిస్ట్ చేసేస్తుంది. యాక్చువల్గా స్లీవ్ పైకి మూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ రెసిస్ట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి? ఎంజీ ప్లస్ ఎఫ్ అనేది రెసిస్ట్ చేస్తుంది. అంటే ఎంజీ ప్లస్ ఎఫ్ అంటే కిందకి ఉంది, కానీ మనం పైకి మూవ్ చేయాలి స్లీవ్ని. అంటే ఇంత రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఉంది. ఇంత రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం డామినేట్ చేసేలాగా మన స్పీడ్ అనేది ఉండాలి. సో వీ షుడ్ అటైన్ ద స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్. స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ ఎంత ఉండాలి అంటే such that it should overcome the resistance force, that is mg plus f. Resistance force capital mg plus f. సో ఇది మొత్తం కూడా ఒకటే హైట్ దగ్గర జరిగింది. సో ఇనీషియల్గా ఫస్ట్ స్లీవ్ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ వెంటనే స్పీడ్ ఇంక్రీజ్ అయింది. వెంటనే స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్యూయల్ సప్లై అనేది ఏం చేయాలి? స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే తగ్గించాలి ఫ్యూయల్ సప్లై. సో ఫ్యూయల్ సప్లై తగ్గించాలంటే స్లీవ్ దానికి కరస్పాండింగ్గా మూవ్ అవ్వాలి, అంటే పైకి మూవ్ అవ్వాలి. కానీ ఈ హైట్ దగ్గర ఏమైందంటే మనకి ఇది పైకి వెంటనే మూవ్ అవ్వలేదు. సమ్ అక్కడ అలాగే ఈ స్లీవ్ అలాగే మూవ్ అవ్వకుండా ఉండిపోయింది. ఇలా ఎందుకు ఉండిపోయిందంటే ఇది రెసిస్టెన్స్ ఫోర్స్ కదా మనకి. సో పైకి మూవ్ అవ్వడానికి రెసిస్టెన్స్ ఫోర్స్ ఏంటి? ఎంజీ ప్లస్ ఎఫ్. ఇది వెంటనే ఎంజీ ప్లస్ ఎఫ్ రాదు కదా, సమ్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంత ఫోర్స్ని రెసిస్ట్ చేసేలాగా, ఇంత ఫోర్స్ని ఓవర్కమ్ చేసేలాగా. ఇది కిందకి లాగుతుంది ఎంజీ ప్లస్ ఎఫ్ అనేది. దీన్ని రెసిస్ట్ చేసి పైకి మూవ్ చేయడానికి మనం అంత స్పీడ్ అటైన్ చేయగలగాలి. ఇది మొత్తం ఒకటే హైట్ దగ్గర జరిగింది. అంటే ఇండైరెక్ట్గా స్పీడ్ చేంజ్ అవుతుంది, కానీ ఈ స్లీవ్ పైకి మూవ్ అవ్వట్లేదు. సో అది డిసడ్వాంటేజే కదా పోటర్ గవర్నర్లో. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది పోటర్ గవర్నర్. సో ఫర్ సేమ్ హైట్ ఆఫ్ ద గవర్నర్
ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ అప్ టు సమ్ రేంజ్ ఆఫ్ స్పీడ్. సో సమ్ స్పీడ్ రేంజ్లో, ఒక హైట్ దగ్గర సమ్ స్పీడ్ రేంజ్లో అది సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు. స్పీడ్ వేరీ అవుతున్నా లేదంటే డిక్రీజ్ అవుతున్నా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది పాటర్ గవర్నర్. సో ఆ పాయింట్ రాస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మేబీ స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవ్వాలి. సపోజ్ ఇలా ఉంది స్లీవ్, ఇది స్లీవ్. సో స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే ఉండే రెసిస్టెన్స్ ఫోర్స్ ఏంటి? mg-f. స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఫోర్స్ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ నేను. సో వెయిట్ అలాగే కిందకు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్స్ డౌన్వర్డ్ మూవ్ అవుతుందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్ పైకి ఉంటుంది. సో mg-f అనేది మనకి అక్కడ ఫోర్స్ అవుతుంది. సో మనకి ఒకవేళ స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవ్వాలి అంటే మనం స్పీడ్ రావాలి. ఎంత స్పీడ్ రావాలి? mg-f అనే ఫోర్స్ని ఓవర్కమ్ చేసేలాగా మన స్పీడ్ అనేది ఉండాలి. అదొక పాయింట్. సో ఈ రెండు పాయింట్స్ కంబైన్ చేసి, సో ఫర్ ఏ గివెన్ వాల్యూ ఆఫ్ హెచ్, సో ఒక హెచ్ దగ్గర మనకి ఏం వస్తున్నాయి? రెండు స్పీడ్స్ వస్తున్నాయి. సో ద గవర్నర్ ఈజ్ ఇన్సెన్సిటివ్ గవర్నర్ ఈజ్ given value of h, the governor is insensitive between two values of omega given omega or n given by the equation. సో పైన nకి ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, n square is equal to 895/h 2mg plus mg plus or minus f into 1 plus k divided by 2mg. సో ఒక కరస్పాండింగ్ హెచ్కి ప్లస్ ఎఫ్ వచ్చినప్పుడు ఒక ఫోర్స్, అలాగే మైనస్ ఎఫ్ అన్నప్పుడు ఒక ఆర్పిఎం వస్తుంది. ఇలా ఒక హైట్ దగ్గర రెండు స్పీడ్స్ వస్తున్నాయి అంటే సో కరెక్ట్గా అది గవర్నర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, అంతే కదా. స్పీడ్ వేరీ అవుతుంది కానీ హెచ్ చేంజ్ అవ్వట్లేదు. ఇది ఎందుకంటే ఫ్రిక్షన్ చేంజ్ అయిపోతుంది డైరెక్షన్. సో ఒకసారి ఏమో డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? అప్వర్డ్ ఉంటుంది. కానీ సడన్గా ఒకవేళ అప్వర్డ్ మూవ్ అవ్వాలంటే ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ ఉండాలి. సో అది ప్రాబ్లం అన్నమాట మనకి ఫర్ ద సేమ్. సో ఒక హైట్ దగ్గర ఏమవుతుంది, స్లీవ్ ఇలా ఇక్కడ ఉంది సపోజ్. సో సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ అయింది, ఇదేమవ్వాలి? పైకి మూవ్ అవ్వాలి. కానీ పైకి మూవ్ అవ్వాలంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది? mg+f, దానికి అపోజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంత ఫోర్స్ని అపోజ్ చేసేలాగా వెంటనే మనకి అది పాసిబుల్ కాదు కదా. మనకి వెంటనే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఫ్రిక్షన్ చేంజ్ అయిపోయింది డైరెక్షన్. సో అలా ఒక హైట్ దగ్గర ఏమవుతుందంటే పాటర్ గవర్నర్లో మనకి సమ్ స్పీడ్ అనేది వేరీ అవుతుంది. సమ్ ఇన్ బిట్వీన్ టూ లిమిట్స్ స్పీడ్ వేరీ అవుతుంది, కానీ అదే హైట్ మెయింటైన్ అవుతుంది. అదే హైట్ మెయింటైన్ అవుతుందంటే సేమ్ హైట్ మెయింటైన్ అవుతుందంటే స్లీవ్ మూవ్ అవ్వట్లేదు, నో స్లీవ్ మూవ్మెంట్. సో స్లీవ్ మూవ్ అవ్వట్లేదంటే ఫ్యూయల్ సప్లై ఆర్ గవర్నర్ ఈజ్ నాట్ వేరింగ్. ఫ్యూయల్ సప్లై ఆర్ గవర్నర్ ఈజ్ ఇన్సెన్సిటివ్. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పాటర్ గవర్నర్. ఒక హైట్ దగ్గర ఒక సెట్ అయిన వేరియేషన్ అనేది ఉండిపోయింది అక్కడ. ఒక
హైట్కి 2 ఎన్ వాల్యూస్ వస్తున్నాయి. ఈ 2 ఎన్ వాల్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్రిక్షన్ వల్ల. ఇక్కడ ఒకసారి ఫ్రిక్షన్ కిందకు ఉంటుంది, ఒకసారి ఏమో ఫ్రిక్షన్ పైకి ఉంటుంది. సో స్లీవ్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఇంత ఫోర్స్ని ఓవర్కమ్ చేయాలి, అలాగే స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు mg-fని ఓవర్కమ్ చేయాలి. ఇలా ఏంటంటే అలా ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆ స్లీవ్ అనేది కరెక్ట్ మూవ్ అవ్వట్లేదు. ఆ ప్రాసెస్లో ఫ్రిక్షన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి స్లీవ్ మూవ్ అవ్వలేకపోతుంది, వెంటనే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతుంది. అది డిసడ్వాంటేజ్ పాటర్ గవర్నర్లో. So for same value of h, the governor is insensitive between two values given by this formula. సో ఇక్కడ వరకు కూడా చూడండి. వీడియో అప్లోడ్ చేస్తున్న ఎవరికైనా డౌట్స్ ఉంటే రిఫర్ చేయండి, మీకు నోట్స్ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. యూ కెన్ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ కెన్ లీవ్. సార్ చెప్పు అనిల్. సార్ చెప్పు అనిల్. ఇప్పుడు మనం గవర్నర్లోని స్పీడ్ని రెగ్యులేట్ చేస్తామా, ఫ్యూయల్ రెగ్యులేట్ చేస్తాం సార్? ఫ్యూయల్ రెగ్యులేట్ చేస్తాము. స్పీడ్ని అంటే మెయిన్ గవర్నర్ ఫ్యూయల్ అంటే గవర్నర్ యొక్క యూజ్ అదే కదా. స్పీడ్ చేంజ్ అవుతుంది, దానికి కరస్పాండింగ్గా ఫ్యూయల్ అడ్జస్ట్ చేయాలి నువ్వు. ఓకే, అంటే మన స్పీడ్ వల్లే కదా సార్ ఫ్యూయల్ అనేది రెగ్యులేట్ చేయాలి. అవును. అంటే ఇప్పుడు మనం స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అవును, స్పీడ్ వేరీ అవుతూ ఉంటుంది ఒక ఇంజిన్ మీద, దానికి కరస్పాండింగ్ ఫ్యూయల్ సప్లై చేయాలి నువ్వు. ఓకే, ఇప్పుడు ఈ స్పీడ్